2 Corinthians 5:17, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు చెప్పాలి ఏమై ఉన్నాడు, అందరు చెప్పాలి వాడు ఏమై ఉన్నాడు, నూతన సృష్టి. అంతేకాదు అక్కడ చాలా బాగుంది, పాతవి గతించను. కమాన్, హల్లెలూయా. ఏంటి పాతది? ఆదాముతో నీకున్న కనెక్షన్ పోయింది. ఆదాము, అందుకని మీకు గుర్తుందా, మీకు కొంచెం అర్థం అవటానికి లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, రక్తములో ప్రాణం ఉంటుంది. ద లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. చదువుదాం ఆ మాట. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. లెవిటికస్ చాప్టర్ 17 verse 11 చదవమ్మా. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు. సరే, అదంతా అవసరం లేదు. రక్తము దేహమునకు ప్రాణము. సో లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. అందుకనే ఎవరికన్నా బాగోపోతే ఫస్ట్ చేసేది ఏంటి? బ్లడ్ టెస్ట్. ఏం బాగోపోయినా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఏముందో తెలుసుకోవటం. ఎందుకని ప్రాణం దేంట్లో ఉంది? మాట్లాడాలి, చెప్పాలి, దేంట్లో ఉంది. సో కాబట్టి ఆదాము మొదలుకొని, లిజన్ టు మీ, ఫ్రమ్ ఏడమ్ ద ఫస్ట్ మ్యాన్, మొదటి వ్యక్తి అయిన ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా మనందరి ప్రాణము, మనందరి జీవము రక్తము ద్వారానే కలిగింది. సో ఏదో ఒక విధంగా మన రక్తము ఆదాము రక్తానికి మ్యాచ్ అయిపోద్ది. ఎందుకంటే మనుషులందరూ అట్లాగే రక్త మాంసములతో జన్మించాము గనుక. కమాన్, వింటున్నారా? సో కాబట్టి ఏమైపోయిందంటే, ఈ విధముగా ఏదో ఒక విధంగా ఈ రక్త సంబంధం వలన ఆదాముకు సంబంధించిన, అవ్వమ్మకు సంబంధించిన కొన్ని మనం విస్తరించేసుకున్నాం ఆటోమేటిక్గా. ఎందుకంటే మానవ జాతిలో పుట్టాము గనుక. దేవునికి దూరంగా జీవించటం, అవిధేయులుగా జీవించటం, మానవ స్వభావాన్ని చూపించటం, వద్దనుకున్నది చేయటం, ఇంకా రకరకాలు ఆల్ కైండ్స్ ఆఫ్ దిస్ థింగ్స్, ఇవన్నీ కూడా మనకు వచ్చేసింది. ఎందుకని? లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. రక్తంలోనే ప్రాణం ఉంది. సో కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, అరే ఇట్లా కాదు. ఎందుకంటే ఆదాము యొక్క జీవితం ఫెయిల్ అయిపోయింది, అవ్వ జీవితం ఫెయిల్ అయిపోయింది. వీరు మరణమునకు బానిసలైపోయారు, శాపమునకు బానిసలైపోయారు, రోగమునకు బానిసలైపోయారు. తెలియకుండా పాపము, శాపము, మరణం వీరి మీదకి వచ్చేసింది. సో కాబట్టి వీరిలోనికి వస్తున్న జీవాన్ని మారుద్దాం అనుకున్నాడు ఆయన. మార్చి ఏం చేశాడంటే, ఆయన మరొక జీవాన్ని మనకి ఇవ్వటానికి ప్రణాళిక వేశాడు. ఆమెన్. కమాన్, మీ ఆమెన్ బాలేదు. హల్లెలూయా. యు ఆల్ ఫాలోయింగ్ వాట్ ఐ సే? సో కాబట్టి ఆయన ఏమి చేశాడంటే, ఇప్పుడు మనకి రక్తము వలన కాదు జీవాన్ని ఇచ్చింది, మనకు ఏం చేశాడంటే ఆత్మ ద్వారా జీవాన్ని అనుగ్రహించాడు మనకి. ఇప్పుడు దాకా మన ఆదాము నుంచి జీవాన్ని పొందుకున్నాం. ఎందుకని? ఆదాము జీవాత్మ. ఆయన ఫస్ట్ ఆదాముని చేసినప్పుడు వారి నాసికారంధ్రంలోనికి జీవవాయువును ఊది అప్పుడు నరుడు జీవాత్మాయను అన్నాడు. సో ఆ తర్వాత ఆదాము అవ్వమ్మకు పుట్టిన కయ్యూను, హేబెలు, ఆ తర్వాత వరుసగా సంతానము కలుగుతూ 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 వచ్చింది. ఇప్పుడు మానవ జాతి అంతా ఆదాము నుంచి కలిగిన వారే. కాబట్టి ఆదాము బ్లడ్ లైన్కి ఏదో విధంగా కనెక్ట్ అయిపోయాడు మనిషి. సో ఆదాము నుండి జీవం వచ్చింది. ఈ జీవం ఏంటంటే పడిపోయిన జీవం, ఓడిపోయిన జీవం. ఈ జీవం ప్రతి చిన్నదానికి పెద్దానికి కోప్పడే జీవం. ఈ జీవం ప్రతిసారి రోగమునకు గురయ్యే జీవము. ఈ జీవం ఏంటంటే ప్రతిసారి దేవునికి అవిధేయకరమవుతున్న జీవము. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు ఆదాము నుంచి వస్తున్న జీవాన్ని ఆయన కట్ చేసి మరొక నూతన జీవాన్ని అనుగ్రహించాడు. అందుకని చూడండి, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మీరు చూస్తున్నట్లయితే ఆమె చెప్పాలి, మీలో నివసించిన ఎడల మృతుల్లో నుంచి చదవాలి, క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న రక్తము ద్వారా కాదు, మరి దేని ద్వారా? తన ఆత్మ ద్వారా జీవింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Now we have received, or we are receiving life from the Spirit. నూతన నిబంధనలో. ఆమేన్. కాబట్టి నీ శరీరంలో రోగం వస్తే, నీ శరీరంలో అనారోగ్యం వస్తే, నీ కుటుంబంలో ప్రతికూల పరిస్థితి వస్తే, ఆదాము నుంచి వచ్చిన జీవము కంటే మరి శ్రేష్టమైన జీవం పరిశుద్ధాత్మ నుంచి వచ్చిన జీవము. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తిరిగి లేచినప్పుడు క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన అదే ఆత్మ. ద సేమ్ స్పిరిట్ హూ రైజ్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్. మృతుల్లో నుంచి క్రీస్తును లేపిన వాని అదే ఆత్మ మిమ్ములను కూడా జీవింపజేస్తూ ఉన్నాడు. Now the life that I have, I got it from the Spirit of God. Renew that. Renew with that truth. Renew your mind with that truth.
ద లైఫ్ దట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నేను కలిగిన జీవము దేవుని ఆత్మ మూలమున పొందిన జీవము. దేవుని ఆత్మ మూలమున పొందిన జీవమునకు రోగం ఉండదు. దేవుని ఆత్మ మూలమున పొందిన జీవమునకు ఓటం ఉండదు. దేవుని ఆత్మ మూలముగా పొందిన జీవమునకు ప్రతికూల పరిస్థితులు ఏవి ఎదురొచ్చినా ఆయన ఏ విధంగా వాటన్నిటికంటే పైకి లేపబడ్డాడో నీవు ఆ విధంగా వాటన్నిటికంటే పైన జీవించగలుగుతావు. నా మాటలు అర్థమవుతున్నాయా? అందుకే ఆయన తిరిగి లేపబడ్డాడు. వై ఈజ్ హి రిజరెక్టెడ్? సో కాబట్టి ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు 1 Corinthians, ఇందాక మన ఓపెనింగ్ స్క్రిప్చర్ మనం చదివిన వచనానికి వచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:45 చదవమ్మా. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి. చూసారా? ద ఫస్ట్ Adam వాస్ ఏ లివింగ్ సోల్. ద ఫస్ట్ Adam వాస్ ఏ లివింగ్ సోల్. మొదటి ఆదాము జీవించు ప్రాణి. అందరు చెప్పండి, జీవించు ప్రాణి. అయితే రెండవ ఆదాము ఏమన్నది మీ బైబిల్లో? కడపటి ఆదాము ఏమై ఉన్నాడు? జీవింపచేయు ఆత్మ ఆయను. హల్లెలూయా. Now the second Adam is the quickening spirit. He is the one who gives life. మొదటి ఆదాము కేవలం జీవించేవాడు, కానీ రెండవ ఆదాము ఏమై ఉన్నాడంటే జీవింపచేయువాడై ఉన్నాడు. సో కాబట్టి దేవుడు మనకున్న మొదటి ఆదాముతో ఉన్న కనెక్షన్ కట్ చేసి రెండవ ఆదాముకి క్రీస్తుకు అనగా క్రీస్తుతో మన కనెక్షన్ని కలిపాడు సిలువ ద్వారా. అందువలన మనము జీవించు ప్రాణులమే కాదు, జీవింపచేయు ఆత్మకు సంబంధించిన వారం అయ్యాము. హల్లెలూయా. You understand what I'm speaking? ఆదాము జీవించు ప్రాణి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవింపచేయు ఆత్మ. అందుకని బాగా వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. అందుకని యేసుక్రీస్తు వారు మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత ప్రవచనాత్మకంగా ఆయన మీద పలుకుబడిన మాట ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 5 వర్స్ 5 చదవమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తన్ను తాను మహిమ పరచుకొనలేదు, గాని నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ వాట్ ఐ యామ్ స్పీకింగ్? నేను మాట్లాడేది ఏమైనా అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన తిరిగి లేపబడినప్పుడు ఆయన ఎలాగ తిరిగి లేపబడ్డాడు? దేవుని మహిమతో తిరిగి లేపబడ్డాడు. He was raised up to life by the glory of the Father. మాటలు అర్థమవుతున్నాయా? సో ఆయన తిరిగి లేపబడినప్పుడు ఆయన మరలా తిరిగి తాను మహిమపరచుకొనలేదు. ఆయన తిరిగి లేపబడినప్పుడు ఆయన మరలా తిరిగి ఏ మహిమనైతే వదిలిపెట్టొచ్చాడో ఆ మహిమకు రిస్టోర్ చేయబడ్డాడు యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే ఆ మహిమకు రిస్టోర్ చేయబడ్డాడు, తండ్రి అన్నాడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. అంటే అది ఎలాగుందంటే ప్రభు మరలా తిరిగి జన్మించినట్లుగా ఉందని, మరణం నుంచి తిరిగి లేచినప్పుడు. అందుకని ఎవడైనను ఆయన యందు అనగా క్రీస్తు యేసునందులో వాడు ఏమై ఉన్నాడు? నూతన సృష్టి. హల్లెలూయా. నౌ వి వర్ బోర్న్ అగైన్. ఎందుకని? ఆయనతో పాటు లేపబడ్డాం. ఆయన లేవగానే నేను నిన్ను కని ఉన్నానని ఎట్లాగైతే ఆయన గురించి చెప్పబడిందో మనము కూడా ఆయనతో పాటు తిరిగి లేపబడ్డాం. మన న్యూ క్రియేషన్ అనగా ఈ నూతన సృష్టికి హెడ్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే నేను పాతవి గతించను. నీ పాత కనెక్షన్ ఆదాముతో నీ కనెక్షన్ గతించిపోయింది. కమ్ ఆన్. నౌ వి నో లాంగర్ బిలాంగ్ టు Adam. నౌ వి బిలాంగ్ టు జీసస్. హల్లెలూయా. పడిపోయిన ఫాలన్ నేచర్కి మనం కనెక్ట్ అయి ఉన్న వారము కాదు, మనము జై జీవితము కలిగిన క్రీస్తుకు సంబంధించిన వారము. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయి. సో కాబట్టి ఆయన తిరిగి లేచాడు. నేను నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ఎందుకు తిరిగి లేచాడంటే నన్ను ఆదాము జీవము నుంచి వేరు చేసి క్రీస్తు జీవమునకు కలపటానికి. నౌ ద లైఫ్ దట్ ఐ లివ్ నౌ, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము ఆదాము నుంచి కలిగిన జీవము కాదు, ఇది క్రీస్తు నుంచి కలుగుచున్న జీవము. దేవుని ఆత్మ వలన నేను జీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మృతులలో నుంచి క్రీస్తుని ఏ విధంగా ఆత్మ లేపాడో నా ప్రతి పరిస్థితి నుంచి ఆత్మ నన్ను పైకి లేవనెత్తుతాడు. నా ప్రతి కన్నీటి నుంచి పైకి లేవనెత్తాడు. నాకు ఎదురయ్యే ప్రతి శోధన నుంచి ఆయన పైకి లేవనెత్తాడు. ఎందుకనంటే నేను క్రీస్తుతో కూడా తిరిగి లేపబడి ఉన్నాను. హల్లెలూయా. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద రిజరక్షన్.
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమన్స్ చాప్టర్ 6. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్. మనం పొందుకున్న గొప్ప దీవెన పునరుద్ధానం వలన. ఏం పొందుకున్నాం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 6. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. రైట్, నేనే చదువుతాను. మొదటి వచనం నుండి బాగా గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి. అలాగైనా ఏమందము, కృప విస్తరింపవలనని పాపము యందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవింతుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన, ఆ మాట పట్టుకోవాలి, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుంచి ఎలాగ లేపబడనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. నౌ ప్లీజ్ నోట్ వర్స్ 4. 4వ వచనం బాగా గమనించండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి ఎలాగూ లేపబడెనో. నౌ జీసస్ వాస్ రైజ్డ్ బ్యాక్ టు లైఫ్ విత్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. తండ్రి మహిమ వలన ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడు. అందరు నాతో ఉంటే ఆమేన్ చెప్పండి. అలాగే, మీ తెలుగు బైబిల్లో ఉందా? అలాగే. మీ బైబిల్లో లేదా? చెప్పండి. అలాగే అంటే ఎలాగా? అందుకనే బైబిల్ చూస్తారు. ఎలాగ? క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడెనో, అనగా తండ్రి మహిమ వలన ఎలాగు లేపబడెనో అలాగే చెప్పాలి. ఎలాగా? అలాగే అంటే ఎలాగా? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుంచి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు లేపబడ్డాము మనము. హల్లెలూయా. సో రిజరక్షన్ మనకి ఏం ప్రామిస్ చేసిందంటే ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. వీ హ్యావ్ రిసీవ్డ్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్ త్రూ రిజరక్షన్. మనము క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డాం. మీరు విశ్వసించాలి ఈ మాట. ఎందుకు తిరిగి లేపబడ్డామంటే నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము తిరిగి లేపబడ్డాము. సంబడి షౌట్ న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఇంకా బిగ్గరగా న్యూనెస్ ఆఫ్ లైఫ్. నేను చెప్తున్నాను, అందుకనే రక్షించబడి తిరిగి జన్మించిన వ్యక్తి కంటే బలమైనది ఇంతవరకు పుట్టలా, ఇక ముందు పుట్టబోదు కూడా. మీరు విశ్వసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు రావని నేను అంటల్లో వస్తాయి, నీకు భయంను కలిగించే పరిస్థితులు వస్తాయి. కానీ నువ్వు వెంటనే గ్రహించాల్సిన సత్యం ఏంటంటే నేను క్రీస్తు ద్వారా నూతన జీవమును పొందిన వ్యక్తిని. ఈ జీవాన్ని ఎవరూ కూడా అడ్డగించలేరు, ఈ జీవాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఎందుకంటే నేను కలిగిన జీవము క్రీస్తు ద్వారా పొందిన నూతన జీవమై ఉన్నది. హల్లెలూయా. ఇట్ వర్క్స్ ఫ్రమ్ ద స్పిరిట్. బయటికి చాలా నార్మల్గా కనపడవచ్చు, బయటికి చాలా నార్మల్గా కనపడవచ్చు, ఏ ఉండకపోవచ్చు. కానీ నీకు పనులన్నీ జరుగుతూ ఉంటే ఎవరికి అర్థం కాదు ఎందుకు జరుగుతున్నాయి. చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే నేను మంచిగా ఉంటే వాళ్ళు కూడా నాకు మంచి చేస్తారు అనుకుంటారు. అది జరగదు. పీపుల్ విల్ నాట్ డూ గుడ్ టు యూ బికాజ్ యు ఆర్ గుడ్ టు దెమ్. నో, డోంట్ ఎక్స్పెక్ట్. నువ్వు బాగా మంచిగా ఉండి వాళ్ళకి అన్నీ చేసి పెట్టి బాగా ఉంటే తిరిగి వాళ్ళు లేదు. కొన్నిసార్లు మంచిగా ఉన్నప్పుడే చాలా భయంకరంగా హ్యూమిలియేట్ చేయబడతావు. అందుకనే యు నీడ్ టు వాక్ ఇన్ ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్. నువ్వు దేవుని వాక్య ప్రత్యక్షతలో నువ్వు నడిచినప్పుడు నీ వంటే పడని వారందరూ కూడా నీకు మంచిగా ఉండటం స్టార్ట్ అవుతారు. కారణం ఏంటంటే నీలో ఉన్న జీవాన్ని వాళ్ళు రెసిస్ట్ చేయలేరు, ఎదుర్కొనలేరు. యు నీడ్ టు రెన్యూ యువర్ మైండ్ విత్ దిస్ ట్రూత్. నేను నూతన జీవమును పొందుటకు
తిరిగి లేపబడ్డాను. ఏంటి నూతన జీవం అంటే? పాపమును జయించే జీవం ఇది, రోగమును జయించే జీవం ఇది, అంధకార శక్తుల పైన ప్రభావము కలిగిన జీవం ఇది. హల్లెలూయా. సో కాబట్టి నేను ఇక పాపమునకు దాసుడును కాదు, నేను క్రీస్తుకు దాసుడనై ఉన్నాను. ఎందుకంటే నూతన జీవమును కలిగి ఉన్నాను. సో ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, ఇఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, నీకు ఏదైనా జరుగుతుంది, నీ కుటుంబంలో ఏదైనా జరుగుతుంది, పిల్లలకి ఏదైనా జరుగుతుంది, వెంటనే యూ షుడ్ కమ్ బ్యాక్ టు దిస్ రివల్యూషన్. నేను క్రీస్తు ద్వారా నూతన జీవమును పొందిన వ్యక్తిని. అప్పుడేమవుతుందంటే, వెన్ యూ రెన్యూ యువర్ మైండ్, ఆత్మ పరిధిలో నుంచి నీ పక్షముగా ఆ జీవము పనిచేయటం ఆరంభిస్తుంది.